మై బాస్ ఈజ్ ఎ జూయిష్ కార్పెంటర్ అని. అది పెట్టాము అక్కడ. ఎందుకు అనంటే నేను అధికారి కాదు, దేవుడు అధికారి. నా ఉద్యోగం, నా సంపాదన, దాంట్లో 10 రూపాయలు ఇచ్చేస్తాను, 100 రూపాయలు సంపాదించి నా పని అయిపోయింది అని చేతులు దులుపుకొని వెళితే భక్తుడు అంటారు. 100 రూపాయలు ఇదిగో ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు. పరిశుద్ధాత్ముని పొందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని రాజ్యం కోసం ప్రతి పైసా ఖర్చు పెడతాడు. తన కుటుంబముతో సహా ప్రతి చోట దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది, సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతాను. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్. ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి